नीलू मन पार्लमेंट अभ्यर्थी अरे वो बंद करो नको करो पार्लमेंट अभ्यर्थी गौरवनीयुलु अन्न विनोद अन्न गारू हुजूराबाद एम्मेल्ये डैनमिक नायकुडु तम्मुडु कौशिक रेड्डी गारू वेदिक मीद उन्न गौरवनीयुलैन प्रजाप्रतिनिधुలందరికీ వేదిక ముందు ఇంతటి ఎండలో కూడా విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ఈ రోజు ఆఖరి దినం ప్రచారము మాకు ఇంకొక 4 దిక్కుల పోయేదున్నది। దయచేసి మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచించండి। 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన। ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతా ఉన్నది। 10 ఏళ్ల విషం బీజేపీ పాలన అనేది నేను ఉత్తగానే అంటలేను। ఇవాళ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఎవరైనా ఒక నాయకుడు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మళ్ళీ ఓట్లకొస్తే ఏం చెప్పాలి? నేను ఫలానా కాలేజ్ ఇచ్చినా, ఫలానా స్కూల్ పెట్టినా, ఫలానా దవాఖాన కట్టినా కాబట్టి నాకు ఓటేయండి అని అడగాలి। ఫలానా జాతీయ రహదారి ఇచ్చినా, మీ హుజురాబాద్ కు ఈ మంచి పని చేసినా, రైతులకు ఇచ్చేసినా, దళితులకు ఇచ్చేసినా, గిరిజనులకు ఇచ్చేసినా, బీసీలకు ఇచ్చేసినా అని చెప్పాలి। కానీ ఒక్కటంటే ఒక్క పని కూడా ఇవాళ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలే। మీకు యాదకుండా వాళ్ళందరికీ జర డిస్టర్బ్ చేయకూడదు తమ్మి, అక్కడ లేడీస్ ని డిస్టర్బ్ చేయకండి। 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ గారు అన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం వెనుకకు తెస్తా అన్నాడు। జరగలేదు। ధరలను కంట్రోల్ చేస్తా, ధరలను తగ్గిస్తా అన్నాడు। జరగలేదు। రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు। జరగలేదు। బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశానికి అన్నాడు। జరగలేదు। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకు ఇస్తా అన్నాడు। 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు। జరగలేదు। ఇలా 10 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ, నీకెందుకు ఓటేయాలి, నీకు నీ ఎంపీల కంటే చెప్పేందుకు సమాధానం లేదు। రైతులకు సమాధానం లేదు, పిల్లలకు చెప్తేందుకు సమాధానం లేదు, మహిళలకు చెప్తేందుకు సమాధానం లేదు। ఒకటి పట్టుకున్నారు వాళ్ళు। ఏమంటారు? మేం గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, గుడి కట్టినాం రామునికి ఓటు గుద్దుండ్రి। నేను అడుగుతున్నా, మరి గుడి కట్టుడు ఒకటే కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో బ్రహ్మాండమైన గుడి? ఒక్కసారి ఆలోచించండి। 4 ఏళ్ల కిందటనే యాదగిరి గుట్టలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కేసీఆర్ గారు గుడి కట్టిండు। గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన మన నేలలకు నీళ్లు తెచ్చిండు, మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా ఎవరు చావకుండా చూసుకున్నాడు। మా హుజురాబాద్ లో జమ్మికుంటలో కమలాపూర్ లో ఉండే నేతన్నలు ఆలోచన చేయాల। చేనేత మీద పన్ను వేసిన, జీఎస్టీ 5% విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ। ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు। ఏ ఒక్క పని రైతుల కోసం గాని నేతన్నల కోసం గాని చేయలే। కానీ ఇలా సిగ్గు లేకుండా మళ్లీ వచ్చి గుడి కట్టినాం ఓట్లేయండి। గుడులు మనం కూడా కట్టినాం, ఆధునిక గుడులు కట్టినాం। ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో బండి సంజయ్ అనే ఎంపీని ఎన్నడన్నా మీరు చూసినరా? టీవీలో చూసుడు కాదు, నిజంగా చూసినరా? ఎన్నడూ ఎవరికి కనబడలే। 5 ఏళ్లు ఎంపీగా గెలిచినాడు ఏం చేయాలి? అన్ని మండలాలు పోవాలి, పట్టణాలు పోవాలి, జెడ్పీ మీటింగ్ అటెండ్ కావాలి, మండల మీటింగ్ అటెండ్ కావాలి, అదేవిధంగా మున్సిపల్ మీటింగ్ అటెండ్ కావాలి, అన్ని సమావేశాలు హాజరు కావాలి। వినోద్ అన్న 2014 నుంచి 19 వరకు ఎంపీ ఉండే, ఆనాడు అన్ని జెడ్పీ మీటింగ్లకు పోయిండు, అన్ని మండల మీటింగ్లకు పోయిండు, ప్రజల తరపున పార్లమెంటులో గలం ఎత్తిండు। అట్లాంటోడు ఎంపీ ఉండాలి తప్ప ఇలా గాలి తిరుగుకుంటా, ముస్లింలను తిట్టుకుంటా, హిందూ అనుకుంటా, కేవలం మత పిచ్చి మాత్రం తప్ప ఒక్క బుడ్డ పైసా పనికిరానోడు మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండు అవసరమా? 5 ఏళ్లలో హుజురాబాద్ గల్లీలో కనబడలేదు, పోనీ ఢిల్లీలో ఉన్నాడు అంటే ఢిల్లీలో కూడా పత్తలేడు। యాడున్నాడు రాబోయే అంటే గాలి తిరుగుకుంటా మసీదులు దవ్వుదాం, శవం వెళ్తే మీకు శివం వెళ్తే మాకు అని సొల్లు డైలాగులు కొట్టుకుంటా 5 ఏళ్లు పిల్లలను ఆగం చేసుకుంటా తిరిగిండు తప్ప బుడ్డ పైసా పని చేయలే। పార్లమెంట్ సభ్యుడు అనేటోడు
పార్లమెంట్ లో ప్రశ్నలు అడగాలి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పైసలు తేవాలి. మీరు మొన్ననే హుజూరాబాద్ లో బ్రహ్మాండంగా కౌశిక్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్ ను మొన్ననే గెలిపించుకున్నారు. మరి మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, కౌశిక్ రెడ్డి ఇలా బ్రహ్మాండంగా ఒక కోడెగిత్తలాగా అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు, రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటట్టు చేస్తున్నాడు, హుజూరాబాద్ పౌరుషం ఏందో చూపెడుతున్నాడు. మరి కౌశిక్ రెడ్డి